హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 32 minutes రన్ టైం ఉన్న మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో చేసిన యాక్షన్ కామెడీ ఫిలిం టర్బోని చూడటం జరిగింది. చాలా కాలం తర్వాత మమ్ముట్టిని ఇలా ఒక మాస్ సినిమాలో అయితే చూశాను. బై ద వే, ఇది నేను మలయాళంలో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడటం జరిగింది గైస్. ఈ మూవీలో కన్నడ ఫేమస్ యాక్టర్ డైరెక్టర్ రాజ్బీ శెట్టి, మన సునీల్, అంజనా జయప్రకాష్ అండ్ బిందు పానికర్ లీడ్ రోల్స్ చేశారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మిడ్ నైట్ డైరీస్ అబ్రహం మోజ్లర్ సినిమాలను డైరెక్ట్ చేసిన మిథున్ మాన్యుల్ థామస్ ఈ టర్బో మూవీకి రైటర్. మోహన్ లాల్ పులిమురుగన్ డైరెక్ట్ చేసిన వైశాఖ్ ఈ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా ముందుగా ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒకసారి బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. టర్బో జోస్ అనే మన హీరో ఒక జీప్ డ్రైవర్ గా చేస్తుంటాడు. ఊరకనే గొడవలు దిగుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అయిన జెర్రీ అండ్ ఇందులో ఎక్కి ఒక హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ కొన్ని ఇబ్బందుల్లో పడతారు. ఆ ఇబ్బందులు ఏంటి అండ్ లాస్ట్ కి బయట పడగలిగారా లేదా అనేదే స్టోరీ. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఒక మాస్ కమర్షియల్ సినిమా చూశాననే ఫీలింగ్ తో బయటకు వచ్చాను గైస్. మన తెలుగులో ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ చాలా చూసాం. అక్కడక్కడ కామెడీ డైలాగ్స్, కొన్ని ట్విస్ట్ అండ్ ఫైట్స్ తో అలా వెళ్ళిపోద్ది ఈ మూవీ. మమ్ముట్టిని ఇష్టపడే వాళ్ళకి అండ్ పక్కా కమర్షియల్ సినిమా లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు. నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు గైస్, అలా అని ఎగ్జైట్ అవ్వలేదు. నాకు కొన్ని థియేట్రికల్ మూమెంట్స్ తో ఓకే, పర్లేదు, బానే ఉంది అని అనిపించింది. నాకెందుకు అలా అనిపించిందో వీడియో లాస్ట్ వరకు చూసి అర్థం చేసుకోండి గైస్. ఎక్కడ ఏది రివీల్ అయితే చేయలేదు. బై ద వే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ముందుగా సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే, సినిమాలో మమ్ముట్టి తన చామ్ అండ్ మ్యానరిజమ్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. 72 years ఏజ్ లో మమ్ముట్టి ఫైట్ చేయడం అంటే గ్రేట్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. రాజ్బీ శెట్టి డైలాగ్ డిక్షన్, సునీల్ పర్ఫార్మెన్స్ అండ్ మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. క్రిస్టో జేవియర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విష్ణు శర్మ విజువల్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ ఉంటది, మీరే చూడండి. ఇక నెగిటివ్స్ అంటారా, సేమ్ 2000s లో ఉండే స్టోరీ ఫార్మాటే ఇందులో కూడా. కొన్ని చోట్ల నెక్స్ట్ ఏం జరిగిద్దో గెస్ చేస్తాం. ఇక మిథున్ మాన్యుల్ థామస్ స్టోరీలో పెద్దగా కొద్దనం అయితే ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ సినిమా రేసీగా వెళ్లాల్సిన దగ్గర స్లోగా తీసుకెళ్లారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా ఒక్క ముక్కలో మళ్ళీ చెప్పాలంటే, ఇది ఒక రొటీన్ మాస్ కమర్షియల్ సినిమా. మంచి హిట్ సబ్జెక్ట్స్ వెళ్తున్న మమ్ముట్టి తన ఫ్యాన్స్ కోసం అండ్ కమర్షియల్ మూవీ లవర్స్ కోసం తీసిన సినిమా అలా అనిపించింది గైస్. ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.